మంగా, నువ్విలా తలుపులేసుకుని గదిలో కూర్చుంటే సమస్య పరిష్కారం అవుతుందా? నాకు వాడి మొహం చూస్తున్నట్టు ఇంట్లో తిరగబుద్ధి కావట్లేదండి. వాడు చేసిన పనికి స్వర్ణ మొహం చూసే ధైర్యం కూడా లేదు. అయినా ఇది ఒకరు పరిష్కరించే సమస్య కాదు. అంటే వాడు తప్పు చేశాడని నువ్వు నమ్ముతున్నావా మంగా? కాదని నాకు నచ్చ చెప్పడానికి మీరు ఒకరు తప్పుచ్చుకొని వచ్చారా? కాదు మంగా, వాడంత దుర్మార్గుడు కాదు. వద్దు, వాడి గురించి నాకేం చెప్పకండి, అసహ్యమిస్తుంది. మంగా, గతంలో చేసిన తప్పులకు మన్నించమని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. మార్పును గమనించేలా చేయమని ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు. వాడు అగ్నిసాక్షిగా దేవుడి ముందు ఏ పాపమూ ఎరుగునని ప్రమాణం చేశాడు. అరచేతిలో హారతిస్తూ స్వర్ణకు మేలు చేయమని వేడుకుంటున్నాడు. చచ్చే ధైర్యం ఏమని మొక్కుకుంటున్నాడే. చెయ్యాల్సిన పాప పనులన్నీ చేసి దాని బతుకు కూల్చి కడుపు కాల్చి చేతులు కాళ్ళు కాల్చుకుంటే పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఈ ప్రాయశ్చిత్తాలు ప్రార్థనలు చూసి దేవుడు దుర్మార్గాన్ని మన్నిస్తాడా? నా మనసు కరుగుతుందని చెప్తున్నారా? నిజానిజాలు తెలుసుకోలేని మీలాంటి జడ్జి కాదు భగవంతుడు. వెయ్యాల్సిన శిక్ష వేసి తీరుతాడు. వాడెంత బాధపడ్డా అయ్యో పాపం అని నేను అనుకోను, అనను. నన్ను పలకరించి కోపం తెప్పించద్దు. వెళ్ళండి. మంగా, వాడు నువ్వు పెంచిన మొక్క. ఈ వాతావరణం వాడిని చిందరవందర చేస్తుంది. నలిగిపోతున్నాడు. వాడి గురించి నాకు చెప్పద్దు. అయినా వాడిప్పుడు మొక్క కాదు, మానయ్యాడు. ఎటు వంచలేము. ఎవరికీ ఉపయోగం లేని అశోక వృక్షం వాడు. దాన్ని ఓదార్చడం ఎలా అని ఆలోచిస్తున్నాను. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. వెళ్ళండి. ఎంతసేపు ఇలా ఇక్కడే కూర్చుంటారు? భోజనం చేయరా? నువ్వు మనిషివా మృగానివా? పరిస్థితి తెలిసి అడుగుతున్నావా? మేం భోజనం చేసే స్థితిలో ఉన్నావా? వెళ్ళు. ఏంటి సీత, ఎందుకంత కోపం? పాపం పస్తున్నారు కదా అని వచ్చి అడిగాను. నీ దయ జాలి మాకేం అక్కర్లేదు. వెదవ తెలివితేటలు ప్రదర్శించుకో, పో. సరేలే, వెళ్తాను. కానీ స్వర్ణకెలా ఉంది? నీ పరామర్శలేమీ అక్కర్లేదు. కీడులో మేలన్నట్టు అది అలాగే ఉంది. అసలు ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? అరే, అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు చేసింది మీ మరిదిగారైతే నా మీద విరుచుకు పడతారే? ఎవరు చేశారో ఎవరిది దుర్మార్గమో తొందరలోనే తేలుస్తాను. ముందు నువ్వు వెళ్ళు. సరే, మీ ఇష్టం. సాకేత్, ఎందుకు అలాంటి పిచ్చి పనులు చేయడం? ఇలా బాధపడుతూ కూర్చోవడం? నేను రా అన్నప్పుడు పో అన్నావు. నేను పో అంటే నీకు కావాలనిపిస్తే మాత్రం ఏకంగా పెళ్ళాన్ని పైకి పంపించే ప్రయత్నం చేస్తావా? తప్పు కాదు. నిన్ను నువ్వు చేత చేసావే, అదే నేను మాటగా అన్నాను. బాధపడకు సాకేత్. బాగా ఏడ్చినట్టున్నా. కాలినందుక లేక స్వర్ణ బతికున్నందుక? బాగా కాలినట్టుంది. చేతికి ఆయింట్మెంట్ రాయనా? పోనీ అన్నం తినిపిస్తాను. ప్రేమ రంగరించి నోటికి ముద్దలందిస్తే చూడండి, అన్నం తింటాడేమోనని తెస్తే ఎలా గెంటేస్తున్నాడో. అయ్యో పాపం అని అనడం కూడా తప్పయింది.
నువ్వు అసలు ఆడదానివేనా? కాస్తైనా సిగ్గు శరం లేదా? మానవత్వం లేని నువ్వు మనిషివేనా? చీపోని వాడంటుంటే ఎందుకు వాడు వెంట పడుతున్నావు? వాడు అసలే చిరాగ్గా ఉన్నాడు, ఎందుకు వాడు వేధిస్తున్నావు? నేనే పాపం చేయలేదని నిందపడిందని వాడు విలవిల్లాడిపోతుంటే రాక్షసులా ప్రవర్తిస్తున్నావెందుకు? నీ రాకతోనే వాడికి కష్టాలు మొదలయ్యాయి. ఆవిడ మాట వాడికి సంకటమైంది. వాడు బ్రతకడం నీకు ఇష్టం లేదా? చూడు, హద్దు మీరితే నేను హంతకురాలుగా మారతా. బ్రతుకు మీద ఏమాత్రం ఆశున్నా వాడి జీవితంతో ఆటలాడే ప్రయత్నం మానుకో. మర్యాదగా నీ దారిని నువ్వు వెళ్ళు, లేకపోతే నీ పీకు పిసుకు చంపేస్తా. పోతలకి సిస్టర్, చెప్పండి. డాక్టర్ గారు డ్యూటీ వేశారా నీకు? అవునండి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, బాగా సపర్యలు చేయి. ఆ స్వర్ణ కళ్ళు తెరవగానే నాకు చెప్పే. అలాగేనండి. ఎంత ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది వాతావరణం. ఇది పిఠాపురం మంగమ్మ ఇల్లేనా, లేక గరళ కంటుని నివాసమా? కడుపు పోయి అది పడుకుంది. ఓకే, ఈ కాపల వాళ్ళంతా కడుపు ఎండబెట్టుకుని కూర్చున్నారెందుకు? ఎవరి సానుభూతి వారిది. నాకేం కర్మ, నేనెందుకు కడుపు మార్చుకోవాలి? హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైము. ఆనందం ఆనందమాయే, మది ఆశల నందనమాయే. ఈ స్వీటు సాకేత్ స్వర్ణల మధ్య డిఫరెన్స్ వచ్చినందుకు సూపర్. ఇది ఆ స్వర్ణ కడుపు డొల్లైనందుకు. అబ్బా, ఇది ఇంకా సూపర్. ఈ స్వీటు త్వరలోనే నా కోరికలు తీరబోతున్నందుకు. ఇది ఈ ఇంట్లో ఇక సుఖ సంతోషాలు ఉండకుండా పోతున్నందుకు. ఇవాళ ఎంత తృప్తిగా ఆనందంగా ఉందో. శవాల మీద వాలిన రాబందులకి నీలాంటి ఆనందమే ఉంటుంది. ఇంటిల్లపాతి దుఃఖంలో ఉంటే సిగ్గు లేకుండా స్వీట్స్ తింటున్నావా? పైగా తృప్తిగా ఉంది, ఆనందంగా ఉంది అనుకుంటున్నావా? ఎందుకే అంత ఆనందం? అసలు ఇదంతా చేసింది నువ్వే కదా? ఏంటి, మరిది గారిని రక్షించుకోవడానికి నింద నా మీద వేయాలని చూస్తున్నావా? నీ చెల్లెలు కాపురం నిలబెట్టడానికి నన్ను దోషిగా నిలబెట్టాలని చూస్తున్నావా? నువ్విప్పుడు ఏం చేసినా ఆ ముసలావిడ, మీ చెల్లెలు నమ్మరు. సాకేతే ఆ పని చేశాడని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. అందుకే నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను. నువ్వు బయట ఎవరికి చెప్పినా నా మీద నింద అవుతుందే కాని నిజం కాదు. కారణం సాక్ష్యం లేదు. నేనే చేశాను కాబట్టి, నా ప్రయత్నం ఫలించింది కాబట్టి, విజయం సాధించాను కాబట్టే సెలబ్రేట్ చేసుకుంటున్నాను, స్వీట్స్ తింటున్నాను. ఏం చేస్తావు?
నీ చేతులు విరిచి పొయ్యిలో పెట్టే టైం వస్తుంది. దుర్మార్గంతో సాధించే విజయం శాశ్వతం కాదు. నీ ఆటలు ఇంకా ఎంతో కాలం సాగవే. నిన్ను కట్టడి చేసే రోజు ఇంకా ఎంత దూరంలో లేదు. నీ పాపం పండే రోజు తొందరలోనే ఉంది. కాబట్టి ఇంత ఘాతకానికి తెగబడ్డావు. ఇప్పుడే ఈ క్షణమే నిన్ను తన్ని తరివేయగలను. కానీ నా చెల్లెలు డిస్టర్బ్ అవుతుందని ఆగాల్సి వస్తుంది. దాన్ని కాస్త తేరుకొనిపో. నిన్ను మెడబట్టి బయట గెంటుతాను. సీత, నువ్వు నన్ను ఏం చేయలేవు. ఎప్పటికీ ఏం చేయలేవు. ప్రస్తుతం నేను మంగమ్మ రక్షణలో ఉన్నాను. నువ్వు ఏం నిరూపించాలనుకున్నా సాక్ష్యం లేదు. అందుకనే నువ్వు ఏమీ చేయలేవు. రేపది తేరుకున్నాక మీకు ఒకరికళ్ళొకరు తుడుచుకోవడానికే సరిపడే టైం ఉండదు. ఇక నన్ను బయటకు పంపించడానికి నీ చేతులు ఖాళీ ఉండవు కదా. సిగ్గులని జన్మ. ఎంత బరి తెగించావే, అంతకంతా శిక్ష అనుభవించి తీరుతావు. ఓ, ఇప్పుడు తమరు శిక్ష అనుభవిస్తున్నారే. తమరు బరి తెగించారన్న మాటే కదా. ఏయ్, ఛీ, పోవే. ఛీ. లా 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 లా. మంగా మంగా, తెల్లవారికి ముందే మంగా అంటూ గుమ్మం ముందు నించున్నారు. ఓసారి తలుపు తీ మంగా. దేనికి? ప్లీజ్ మంగా, నువ్వు ఇలా సెల్ఫ్ అరెస్ట్ అయ్యి గదిలో ఉంటే ఇక్కడ నాకు ఊపిరాటం లేదు. చాలా భయంగా ఉంది మంగా. అలా కాదు మంగా, ఒక్కసారి తలుపు తెరువు. నీతో ఓ 2 నిమిషాలు ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మంగా, నిన్నటి నుంచి ఏమీ తినలేదు. నీకేమైనా అయితే నాగతేం కాను. అందరూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు కూర్చుంటే ఈ సమస్య దరిచేరేదెలా? ముందు విషయం చెప్పండి. ఇదిగో చూడు, నేనే నీ కోసం స్వయంగా కాఫీ చేసి తీసుకొచ్చాను. తీసుకో. అవసరం లేదు, విషయం చెప్పండి. ప్లీజ్ మంగా, తగ్గు. మంగా, తీసుకో. మంగా, జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసిందానివి. నువ్వే ఇలా డీలా పడితే ఎలా? నీ అనుభవంలో ఎన్నో విజయాలు చూశావు. అపజయాలనే విజయాలుగా మలుచుకున్నదానివి నువ్వు. కాలం వెక్కిరించినప్పుడు తట్టుకొని నిలబడటానికే దేవుడు మనిషికి ధైర్యాన్ని ఇచ్చాడు. అది కోల్పోతే ఎలా? ఇది కాలం వెక్కిరించడం కాదు, వాడు పొడిచిన వెన్నుపోటు. ఆ రాక్షసుడు నా దగ్గరికే వస్తున్నట్టున్నాడు. వాడిని రావద్దని చెప్పండి. ముందు తలుపేయండి. వాడి మొహం నేను చూడదలుచుకోలేదు. అగు మంగ, అలాగే. వెళ్ళి తలుపేసినండి. అలాగే అలాగే. మంగ, ఏమిటిది? ఎందుకంత ఆవేశం? వాడిని చూస్తేనే నాకు బీపీ పెరుగుతుంది. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఇలా ఎంతకాలం అని గదిలో ఉంటావు? మీరన్నా కాలం నాకు సహకరించేంత వరకు. స్వర్ణ కళ్ళు తెరిచి నీ కోసం కలవరిస్తే ఏం చేస్తావు? అప్పుడు ఆలోచిస్తాను. అప్పుడు కాదు, ముందు వాడు తప్పు చేశాడన్న అభిప్రాయాన్ని మార్చు. ఈ వకల్తానే పుచ్చుకురావద్దని రాత్రి చెప్పాను మీకు. వాడిని గురించి చెప్పాలని ఇంకెప్పుడు రాకండి. వెళ్ళండి. అది కాదు మంగా. ఇంకేం చెప్పొద్దు, వెళ్ళండి.
అక్క ఏమైందక్క? స్వర్ణ, నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు? సిస్టర్ ఉందేంటి? అవునక్క, నేను పడిపోయాను కదా. నాకేం కాలేదు కదా? నా కడుపులో బిడ్డకేం కాలేదు కదా? ఏం కాలేదు స్వర్ణ. నువ్వు పడిపోగానే స్పృహ కోల్పోయావు. డాక్టర్ గారు వచ్చి నిన్ను చూసెళ్ళి కాస్త హెల్ప్గా ఉంటుందని సిస్టర్ నుంచి వెళ్ళారు. నాకేం కాలేదుగా? నా కడుపులో బిడ్డకేం కాలేదుగా? నిజం, నీకేం కాలేదు. కాకపోతే బెడ్ రెస్ట్ తీసుకోవాలన్నారు. బెడ్ రెస్టా? ఎందుకు? నాకేం నీరసంగా లేదుగా. నా కడుపులో బిడ్డ కూడా చక్కగా తిరుగుతున్నట్టుంది. మీ మనవరాలకి ఏమీ కాలేదు, తను సేఫ్గానే ఉంది. కానీ శిశువు మరణించింది. ఏం చక్క కబడ్డీ ఆడుతున్నట్టుంది. ఆ చెయ్యిటివ్వమ్మా. ఎందుకు? బిడ్డ కోసం, బలం కోసం. అయితే చెయ్యి. వెళ్ళొస్తానమ్మా. మేడం, స్వర్ణ గారు స్పృహలోకి వచ్చారు. అవునా? ఈ విషయం వెంటనే అత్తయ్య గారితో చెప్పాలి. అత్తయ్య గారు, తలుపు తెరవండి. తెరవాల్సిన అవసరం లేదు. ఏమిటో చెప్పు. స్వర్ణ కళ్ళు తెరిచింది. అది మీ గురించి అడిగితే నీ కొడుకు చేసిన పనికి నేను కన్ను మూసానని చెప్పు. అత్తయ్య గారు, స్వర్ణ లేచిందా? ఎలా ఉంది? నువ్వు మాత్రం అలా పిలవకు. మరి ఆంటీ అని పిలవనా? ఇప్పుడు ఈ ప్రశ్నలు అవసరమా? లేచింది, కానీ దానికి ఇప్పుడు ఏ విషయం తెలియదు. నువ్వు కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే చాలు. అమ్మా, స్వర్ణ లేచిందా? ఎలా ఉందమ్మా స్వర్ణకి? బాగానే ఉంది మావయ్య. సాకేత్, చూడు, నువ్వు ఇప్పుడు వెళ్ళొద్దురా. తన మూడు ఎలా ఉందో ఇంకా తెలీదు. ఆంటీ, టిఫిన్ చేస్తారా? అత్తయ్య గారి మాట ఇవ్వడం వల్ల నిన్నేం అనలేకపోతున్నాను. ఎక్కడుండాలో అక్కడుండు, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. సాకేత్, నువ్వు టిఫిన్ చేస్తావా? ఏ చిప్పో అవతలికి. నువ్వెవరే నన్ను అడగడానికి? మిస్ అయిన మిస్సెస్ని. హారతి, తాతయ్య గారు, మీకు ఆకలిగా ఉందా? టిఫిన్ పెట్టనా? పద్ధతిగా ఉంటే నీకే మంచిదమ్మా. అది నువ్వు తప్పితే మా పద్ధతి మారుతుంది. టిఫిన్ తింటారని అడగడం పద్ధతి కాదు అని మీ ఇంట్లోనే చూస్తున్నాను. చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు. చచ్చా, అసలు నాకు తెలివితేటలే లేవు, తెలివే లేదు. ఉంటే ఇలా ఎందుకు బిహేవ్ చేస్తాను? ఇంతగా మీ అందరినీ ఎందుకు అభిమానిస్తాను? సాకేత్ని ఎందుకు ప్రేమిస్తాను? ఆ మాట ఇంకోసారి అంటే పళ్ళు రాలగొడతాను. నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. అది తప్ప నీకింకేం చేతనవదు. అక్క, నాకు చాలా ఆకలిస్తుందక్క. త్వరగా టిఫిన్ చేసి వస్తాను. నేను వెళ్ళి తీసుకొస్తాను. తెస్తావా? ఎందుకు? నాకేం నీరసంగా లేదు, నేనే వస్తా. బెడ్ రెస్ట్ అని చెప్పారు కదా, నా మాట వినవే. నువ్వు మంచం దిక్కూడదు. నేను వినను. నాకు నార్మల్ డెలివరీ కావాలి, అందుకే నేనే వెళ్తాను. నేను త్వరగా ఫ్రెష్ అవుతాను, నువ్వు త్వరగా టిఫిన్ చేసి పెట్టు. వెళ్ళు.